గత 35 ఏళ్లుగా విద్యుత్ బిల్ కలెక్టర్లుగా పనిచేస్తున్న కార్మికులను రోడ్డున పడేసేలా ఏపీ ఎస్పీడీసీఎల్ వ్యవహరిస్తోందని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు మండిపడ్డారు. ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న బిల్ కలెక్టర్లను 48 గంటల్లోగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం తక్షణమే స్పందించమని, పక్షంలో తమ సమస్యల పరిష్కారం కోసం చలో సీఎండీ ఆఫీస్ కార్యక్రమాన్ని చేపట్టే కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈరోజు ఆన్లైన్ సేవలు వచ్చినాయి, డిజిటల్ పేమెంట్లు వస్తున్నాయి కాబట్టి మీరు అవసరం లేదని చెప్పి 1 మంత్ నోటీస్ ఇచ్చి రేపు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వీళ్ళందరినీ కూడా డ్యూటీలకు రావద్దని చెప్పి విద్యుత్ ఎస్పీడీసీఎల్ మేనేజ్మెంటు టెర్మినల్ నోటీసులు ఇచ్చింది. దీన్ని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా మేము వ్యతిరేకిస్తున్నాం. వీళ్ళకి ప్రత్యామ్నాయం చూపించకుండా వీళ్ళు అప్పటికి ఇప్పటికీ 57-58 సంవత్సరాల వయసులో కూడా వీళ్ళు కింది స్థాయికి వెళ్ళి పనిచేసి డిపార్ట్మెంట్కి ఎంతో సేవలు చేస్తున్నటువంటి వాళ్ళని ఉన్నపలంగా తీసేయటం అనేది ఇది రాజ్యాంగంలో కూడా ఉన్నటువంటి చట్ట వ్యతిరేకం. అదేవిధంగా కార్మిక చట్టాల్లో కూడా ఈ విధంగా తీసేయటం అనేది కూడా దుర్మార్గం. కాబట్టి వీళ్ళందరూ కూడా రేపు ఎల్లుండూరు 48 గంటల పాటు కుటుంబాలతో సహా నిరవధిక నిరాహార దీక్షలు ఎస్పీడీసీఎల్ ఆఫీస్ ముందు చేస్తున్నారు. వెనక్కి తీసుకోకపోతే 48 గంటల సేపు కుటుంబాలు, బిడ్డలు, తర్వాత తల్లులు, భార్యలు, పిల్లలు అందరూ కలుపుకొని 48 గంటల సేపు నిరాహార దీక్ష చేయబోతా ఉన్నాం. దానికి కూడా కనుకరించకపోతే ఎస్పీడీసీఎల్ ఆఫీస్ ముందర ఆమరణ నిరాహార కూడా సిద్ధపడతాం. అదేవిధంగా ముట్టడికి కూడా సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా సీఎండీ గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. 50 సంవత్సరాల పైన దాటినాము. మేము ఇప్పుడు పోయి వేరే చోట పని అడిగినా కూడా ఇచ్చేవాళ్ళు ఎవరు ఇస్తారు? అందరము దాదాపుగా మా యవ్వనం అంతా డిపార్ట్మెంట్లోనే గడిచిపోయింది. మా సర్వీస్ అంతా అక్కడే సేవ చేస్తాం డిపార్ట్మెంట్కి. కాబట్టి డిపార్ట్మెంట్ అధికారులు దయతలిచి ఇప్పుడు మా అందరి కుటుంబాలకు 100 కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడాలని కోరుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వము నిమ్మకి నీరెత్తినట్టున్నారు తప్పితే విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు ఏమాత్రం పరిష్కారం చేయట్లేదు. అందులో భాగంగానే ఈరోజు ఈ బిల్ కలెక్టర్లని పొమ్మనలేక పొగబెట్టినట్టు అనే విధంగా ఈ యాజమాన్యాలు ప్రవర్తిస్తున్నాయి. వీరికి అన్యాయం జరిగితే అన్ని ప్రజా సంఘాలతో, కాంట్రాక్ట్ కార్మికుల సంఘాలతో మేము రేపు ఉదయాన్నే విద్యుత్ సంస్థను ముట్టడి చేయబోతామని చెప్పి దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి దానికి పూర్తిగా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఈ యాజమాన్యానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జేఏసీగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఇచ్చినటువంటి కాగితాన్ని వెనక్కి తీసుకోకపోతే రేపు భవిష్యత్తులో రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఆన్లైన్ సేవలు వచ్చినాయి, డిజిటల్ పేమెంట్లు వస్తున్నాయి కాబట్టి